అరే ఇమాన్యుల్ ఏంట్రా ఒరే వాళ్ళు మనల్ని ఓడించడానికి చాలా ప్లాన్ వేస్తున్నారా వాళ్ళు ఎవడన్నా మన సైడ్ వచ్చేవాళ్ళు ఉన్నారా? ఊరుకోన్నా నీ మొహం చూసాక మన సైడ్ ఎవరు వస్తారు వాళ్ళు. ఏం చేయమంటావు అన్నా? అటు సైడ్ వర్షం ఉంది కదరా, వర్షాన్ని అట్లీస్ట్ అడిగితే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే చెప్పిద్ది కదా. అన్నా వర్ష చెప్పదేమోనన్నా. నువ్వు అడిగితే వర్ష ఆ మాత్రం చెప్పదురా. వర్ష నా కోసం ప్రాణాలు ఇచ్చింది, నువ్వు తప్పుకో. మరి చెప్పిస్తా. వర్ష ఒక్కసారి. హలో నేను రాను. నాకు టేస్ట్ ఉంది, నేను నిన్ను పిలవను. నాకు టేస్ట్ ఉంది, నేను నిన్ను పిలవను. వర్ష ఇంతకు ముందే కదా ఎగిరెగిరి పడ్డావు, ఇప్పుడేంటి సిగ్గు లేకుండా పిలుస్తున్నావు? నేను రాను. నీ దగ్గర నా సిగ్గెందుకు, ఒక్కసారి ఇట్రా ప్లీజ్, నా కోసం ప్లీజ్. ఎందుకు వర్ష నువ్వు అలా అవుతున్నావు? వాళ్ళు కొట్టుకుంటారు, రేపు మనం ఒకరినొకరు కట్టుకోవాల్సిన వాళ్ళం, అర్థమవుతుందా? ఈడు సన్నిగాడు ఏలాగా మళ్ళీ ఏమన్నా తేడా చేస్తాడేమో. మనం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు సీక్రెట్ గా ఏందాం. ఏమవుతారా ఆయన నీ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేసుకుని నన్ను తిట్టావు, నువ్వు నీతో వాళ్ళు ఒకరినొకరు కొట్టుకొని చావని, మనం చచ్చేదాకా కలిసే బతకాలి. వర్ష ఏంటి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు వింటున్నారు గానీ మన విశ్వ అక్కడే ఉన్నాడు. సైలెంట్ గా వెనక నుంచి వెళ్ళి కలర్ పూసేసామనుకో మనమే విన్నారు. పరిగెడుతున్నాడు. దమ్ముంటే నన్ను అదే నా మీద ఏంటి అనుభవి. సారీ రంగులు పోతామని అనుకుంటే మా ఇంటి గోడ మీద పడ్డాయి. అన్నపూర్ణమ్మ గారి ఇంటి మీద రంగులు పడ్డాయన్నా. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు వస్తే మనకు ఉంటది అన్నా. ఎవరికాళ్ళు అందరూ ఎటు వెళ్ళిపోయి ఇప్పుడు ఎవడ వస్తే నేనే అయిపోతానేమో. ఇప్పుడు కానీ ఆవిడకి తెలిసి బయటకు వచ్చిందంటే ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వీళ్ళ రంగులాటలు మండిపోను. ఎన్ని రంగులు చేశారు వీళ్ళ అమ్మ కడుపులు గంతలాడా. చూసారయ్యా ఈ అన్యాయం. మా ఇల్లు అంటేనే ఆట కింద ఉందయ్యా. సంక్రాంతి వస్తే భోగి మంటలేస్తారు, దసరా వస్తే డాన్సులు ఆడతారు, హోలీ వస్తే రంగులు పోస్తారు. ఏం చేసి చావను, తట్టుకోవాలి. వీళ్ళు ఎవరన్నా దొరికితే అప్పుడు పట్టుకుంటాయి. శ్రీముఖి మీ అమ్మ వచ్చింది ఇంటి మీద రంగులు పెట్టని గొడవ చేసేలా ఆపే బాబు. అమ్మా ఒక అరగంట కళ్ళు మూసుకోవచ్చుగా. నువ్వు వస్తున్నావని తెలిసి చెవులు మూసుకున్నాను. అయినా నీకు ఇంటి మీద ఎందుకు ఎంత ప్రేమ? ఏ ఇంట్లో అయినా 100 రోజులకు మించి నువ్వు ఉండలేవు. నేను ఇంట్లో 100 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాను. ఉండని అమ్మా. ఏమిటో ఏంటమ్మా అలాగున్నావు? ఏం చెప్పండి రాంప్రసాద్. ప్రాక్టీస్ లో ఏం చేస్తారు అదే చెప్పండి. ఇటుక 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 పేర్చి ఇల్లు కట్టాను. మధ్యలో సిమెంట్ వేయడం మర్చిపోయారు. ఏంట్రా ఇది? అలా కాదురా బాబు, శ్రమ పడి చెమటోడ్చి కట్టాను. ఒక ట్యాంక్ నీళ్ళు చెప్తే అయిపోయింది, చెమట ఎందుకు వేస్ట్ చేశారు? నువ్వు చెప్పలేదని అలా కట్టలేకపోయా. నమస్కారం అమ్మా. ఎందుకమ్మా మీకు ఇల్లు అంటే అంత ప్రేమ? నువ్వు ఇంట్లో ఉండవు కాబట్టి ఇంటిని ప్రేమించవరా? నేను ఇంట్లో ఏడుస్తా, ప్రేమించాలిగా. ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా ఆడపిల్లలు ఉన్నారమ్మా? మా ఇంట్లో ఆడపిల్ల ఉంటే నిన్నింతసేపు నా గుమ్మల్లో ఉండనిస్తానన్న ఆయన. ఒక ముసల్ది ఉంది. ఏది కనిపించట్లా? నీ గురించి తెలుసో ఏమో, రాబోయే ముందే పారిపోయి దొడ్డేపుని కూకుంది. నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అబ్బాయి. ఏంటమ్మా? ఏం లేదు, అరుంధతి సినిమా చూస్తానా? అవును. ఎప్పుడు చూసినా నువ్వే వచ్చి అక్కడ నిలబడి ఉంటావు. అదేంటి ఎలాగా? పశుపతి గాడు సమాధిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు చూడు, వాడి పక్కన నువ్వు ఉన్నావేమో అని నాకు డౌట్. సీజన్ ఒకసారి పెయింటర్ వచ్చినట్టు వచ్చి అందరు మొహం మీద రంగులేసి వెళ్ళిపోతున్నారు మీరు. ఏమిటో వీళ్ళ రంగులాట్ల మండ డ్రమ్ముని తెచ్చి ఇక్కడ పెట్టారు.
అమ్మా డ్రమ్ములు కాదు. అరే నువ్వా? నువ్వు ఇలాగే మాట్లాడుతా ఉండవే, లేకపోతే ఈ హోలీ ఆటలో బిందులు చెంబులు ముంచేస్తారు నిన్ను. సరేగాని బాగున్నావా? బాగున్నా. నేనెవరో గుర్తుపట్టావా? పట్టే. ఎవరిని? ఇందాక బాగున్నావా అని అడిగావుగా, అదే నువ్వు. కాదమ్మా, ఒకటి అడుగుతాను. ఏం అడగదు, నువ్వు నోరు మూసుకుని పోతావా? ఇదిగమ్మా, అమ్మా నువ్వు ఎందుకు అంత బెంగ పడుతున్నావు? మీ ఇంటిని నేను జాగ్రత్త చూసుకుంటాను కదా. ఒరే అబ్బో అబ్బో ఒసే. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? మీ ఇంటిని నేను చూసుకుంటాను, వదిలేయండి. నీ ఒంటిని నువ్వు చూసుకోలేదు, నా ఇంటి నేను చూస్తా. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేనేదో నిరూపించుకుంటా. పోను ఇప్పుడన్నా నిరూపించుకో, అందరికి క్లియర్ అయిపోద్ది ఏంటో. డౌటే. అమ్మా, నేను మీ ఇంటి ముందు హోలీ ఆడుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు యాంకరింగ్ మానే. నీ యాంకరింగ్ చూసి మా ఆయన టీవీ బాలగొట్టాడు. అందులో పెద్ద విశేషం ఏం లేదు కదా. విశేషం ఉందే, 10 ఏళ్ల నుంచి మా ఆయన పక్షవాతంతో మంచంలో ఉన్నాడు. అటాలి మాక ఆయన అక్కడే కూకుని ఉన్నాడు, ఎగిరి తన్నాడంటే అటాలి పడదా ఒకటేమో. అమ్మా, వీళ్ళందరూ మీ ఇంటి ముందు ఎందుకు ఆడుతున్నారో తెలుసా? గ్రౌండ్ లేక. ఇక్కడ ఒంగోరా, ఇంత గ్రౌండ్ పెట్టుకుని గ్రౌండ్ లేదంటారా? నా ఇమ్యూన్ ఏమన్నా అంటే ఊరుకోను. నా గురించి అసలే తెలియదు నీకు. ఒక మగ్గుడు నీళ్ళు నీ మొహం మీద కొడితే నాకు తెలియటం ఏంటి, ప్రపంచానికే తెలుస్తుంది. ఆమె ఎన్ని చెప్పినా వినట్లేదు కానీ లాస్ట్ గా ఒక్క మంచి పంచి ఇస్తే వెళ్ళిపోద్ది అన్న. లాస్ట్ పంచి ఒకటి ఉంటది, ఎదురు వెళ్ళిపో చెప్తా. అవునా? అమ్మా, అమ్మా మనకి అవార్డు వచ్చింది. దేనికి? ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన అవార్డు కావాలి, ఇంటికి వచ్చింది. ఈ షాకింగ్ కావాలి, గుర్తుపెట్టుకో. నా పేరు రామ్ ప్రసాద్, పక్కనే ఉంటాను, పంచులేస్తాను. ఒక సెల్ఫీ తీసుకుందా? అర్రే ఛార్జింగ్ అయిపోయింది. చార్జర్ ఉంది, పెడతా ఇటు. నిమిషంలో అవుద్ది 100. నిమిషంలో ఛార్జింగ్ 100 అయిపోద్దా? 99 ఉంటే పెట్టగానే 100 అవుద్దిరా. ఒరే రామ్ ప్రసాద్, నా పేరు అన్నపూర్ణ, నేను ఉండేది ఇక్కడే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి కూర్చో. లాస్ట్ పంచి అద్దరిపోయింది అన్న. అయిపోయింది పద. సర్లే, నీకు ఇల్లు అంటే బాగా ఇష్టం అని నాకు అర్థమైంది, కానీ నువ్వు ఏం టెన్షన్ పడకు. ఇంటి మీద ఇంకా రంగులు పడకుండా నేను చూసుకుంటాను. వెళ్ళిపోవా? అదే పో. మా అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు ఈటీవీ సంస్థ నుండి ఏ కార్యక్రమం జరిగినా మీరు కంపల్సరీగా రావాలి. మీ ఎంట్రీతోనే మా అందరికి మంచి ఎనర్జీ వస్తుంది. చూడండి, జబర్దస్త్ మొత్తంలో సన్నీ గడి పెద్దోడు, మీరు అంటే ఆడికన్నా ఒక సంవత్సరం చిన్నోళ్ళు అయి ఉంటారు. పాప సన్ని ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మీరు బాగా గుర్తెచ్చుకుంటే మీకు చిన్నప్పుడు క్లాస్మేట్ ఏంటాడు, అక్కడ ఏదో స్కూల్లో తగిలి ఉంటాడు. ఎలాగో వచ్చావు కదా, ఆ కాయ డైలాగ్ చెప్పవా? వీడికి ఎందుకులేమ్మా, ఇంకా పెళ్ళే కాలేదు, తర్వాత కాయిస్తాడులే కాయలు. చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరు ఇంకా ఎన్ని పండుగలైనా ఇలాగే వస్తూ ఉండాలి, మమ్మల్ని అందరిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.